Audio Jungle. టిఫిన్ చేయండి. మన పెద్దాయన గారు ఒక 5 నిమిషాలు స్లోగా ఇవ్వండి. ఉండండి, పోవాకు ఊరిగా లేకపోతే మీరు కంట్రోల్ కూడా చేయలేరు. హరికృష్ణ మాకు 10 సెకండ్లు సహకరించండి. ఇట్లా కాదు ఫోటో తీసుకున్న తర్వాత వెంటనే వెళ్ళిపోండి. రక్తదాన శిబిరం నుంచి రక్తదానం చేసిన వాళ్ళు కూర్చోబెట్టాలి. 20 మినిట్స్ కూర్చోబెట్టాలి. 20 మినిట్స్ కూర్చొని బయటకు తీసుకుంటా కుమార్ 25వసారి రక్తదానం చేస్తున్నా. రక్తదానం చేసేవాళ్ళు నువ్వు ఒకటి కూడా అయ్యావు. తీసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు 43వ బర్త్డే పుట్టినరోజు సందర్భంగా ప్రొద్దుటూరులో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. లోకేష్ గారు యువగళం పేరుతో రాష్ట్రమంతా పర్యటించి సుమారు 226 రోజులు ప్రయాణం చేసి 3132 కిలోమీటర్లు ప్రయాణం చేయడం జరిగింది. అంటే దాదాపు 8 నెలల కాలము యువగళం పాదయాత్రలోనే జరపడం జరిగింది. కాబట్టి ఆయన కూడా భవిష్యత్తులో రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మేమందరము ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఆయన దగ్గరికి పోతా ఆయన పనులు చేసే విధానంలో కానీ ప్రభుత్వం నడిపించే విధానంలో కానీ ఎంత చురుగ్గా అప్డేట్గా అప్పటికప్పుడు మాట్లాడి సమస్యలను పరిష్కరించి ఫైల్స్ను కూడా క్లియర్ చేసి త్వరగా కావాలని చెప్పి తొందరపెట్టి పనులు చేయిస్తుంటాడు. అటువంటి లోకేష్ గారికి జన్మదినం సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి బ్లడ్ ఇచ్చే కార్యక్రమాలు చేసి సుమారు 350 మంది బ్లడ్ డొనేషన్ ఇచ్చేదానికి ఈరోజు అందరూ వాలంటీర్గా రావడం జరిగింది.
మరి లోకేష్ గారికి బర్త్డే సంబంధంగా ఇంత వాలంటీర్గా వాళ్ళు మేమిస్తామని వాళ్ళంతా వాళ్ళు వచ్చి పేర్లు రాయించినారు. కాబట్టి 350 నుంచి 400 వరకు ఈ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రమే ఈ బ్లడ్ సప్లై చేస్తాం. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన స్థితికి చేరుకోవాలని మేమందరం ఆయనను ఉన్నతిని భవిష్యత్తును కోరుకుంటున్నాము. అతి త్వరలో ప్రభుత్వంలో ఇంకా పెద్ద స్థానానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈరోజు బ్లడ్ కార్యక్రమం ఆయన పరచడం ఏర్పాటు చేస్తున్నాము.